2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమాకి ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి, మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే, అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ, అది ఎవరిని తప్పు పట్టలేము. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్, అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు, ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ, దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా, డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు, బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు. ఒక టైంలో ఏమనిపించిందంటే, బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు